రోజు రాత్రి రాజభవనానికి దగ్గరలో ఒక ఒంటె వచ్చి అరిచింది. విద్యోత్తమ కాళిదాసుతో తన పాండిత్యం పాడి ఒక ఒంటె వచ్చింది అని అడిగి కాళిదాసు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తుంది. కాళిదాసు మౌనంగా ఉంటాడు. దీక్ష అయ్యాక కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడని అనుమానంతో కాళిదాసుని మరికొన్ని ప్రశ్నలు అడుగుతుంది. చివరికి విద్యోత్తమ కాళిదాసు తన పేరు కూడా తాను రాయలేడని అర్థం చేసుకుంది. దీంతో విద్యోత్తమ కాళిదాసుని గట్టిగా నిలదీయగా కాళిదాసు జరిగిన మొత్తం చెప్పాడు. తన గురువు తనను మోసం చేశాడని విద్యోత్తమకు అర్థమవుతుంది. తన భర్త ఒక గొర్రెల కాపరని చదువురాని వాడని తెలిసి మనసులో ఆ దుర్గమ్మ తల్లిని తలుచుకుని బాధపడింది. వెంటనే విద్యోత్తమ కాళిదాసుతో నువ్వు ఏం చేసైనా సరే జ్ఞానం సంపాదించాకే నేను నిన్ను భర్తగా అంగీకరిస్తాను, లేకుంటే ఇంకా నా వద్దకు రాకు అని చెప్పి కాళిదాసుని బయటికి వెళ్లిపోమ్మంటుంది. కాళిదాసు ఊరి బయట తను రోజు పూజించే కాళీమాత గుడికి వెళ్లి గర్భగుడిలో కూర్చుని ఏడవసాగాడు. నేను నిన్ను రోజు ప్రార్థిస్తున్నాను, అయినా నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు విద్య నేర్పేంత వరకు నేను ఇక్కడి నుండి కదలను అని ఏడుస్తూ అమాయకంగా చెప్తాడు. అప్పుడే జగమంతా తిరిగేసి గుడికి వచ్చిన కాళీమాత అడుగుల చప్పుడు వినగానే కాళిదాసు చూసి వెంటనే గర్భగుడి తలుపులు మూసేస్తాడు. కాళీమాత తన అమాయకత్వాన్ని చూసి తలుపులు తీయదా అని బిగ్గరగా అంటుంది. కాళిదాసు ఏడుస్తూ మొండితనంతో నువ్వు నాకు జ్ఞానం ఇస్తేనే తలుపులు తీస్తాను అన్నాడు. కాళీమాత తన అమాయకత్వానికి నవ్వి సరే నోరు తెరిచి నాలుక చాపు అన్నది. కాళిదాసు తలుపులు కొంచెం తెరిచి అందులో నుండి తన నాలుకను బయటకు చాపాడు. కాళీమాత అతడి నాలుకపై ఓం అని రాసింది. అంతే, కాళిదాసు తలుపులు తెరిచి అమ్మ పాదాలపై పడి ఆనందంతో అక్షరం కూడా రానివాడు మాణిక్య వీణ ముపలాలయంతి మదాలసం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీల ద్యుతి కోమలాంగి మాతాంక కన్య మనసా స్మరామి అంటూ రాజశ్యామలాదేవి దండకం చదివాడు. కాళిదాసుకు సర్వ విద్యలు లభించాయి. ఈ విధంగా కాళిదాసుకి ఇంతటి విద్య లభించడానికి కారణం ఆ అమ్మపై ఉన్నటువంటి ఒక్క విశ్వాసమే. శ్రీమాత్రే నమః.